శ్రీమాత్రే నమః. శుభోదయం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వారాహిదేవి నవరాత్రులు 10వ రోజు అమ్మ అలంకరణ. ఇంక ఈ రోజుతో నవరాత్రులు అయిపోతాయి. చాలామంది ఉదయమే ఉద్వాసం చెప్పేసుకుంటున్నారు. నేనైతే సాయంత్రం చెప్తాలేండి. సాయంత్రం అనుకున్నాగా ముందు నుంచి. అయినా ఏదో మన భ్రమ, కాకపోతే అంతే. ఫస్ట్లో అయితే అవి ఏవి తెలిసేవే కాదు, చేసుకొని వెళ్ళిపోయేదాన్ని అంతే. ఇప్పుడే నాకు అందరూ పరిచయం అయ్యాక ఈ ప్రాణ ప్రతిష్ఠ అని ఉద్యాపన అని చెప్పి ఏవో చెప్తున్నారు. కానీ ఆవిడ ఆ సమయానికి వస్తుంది, ఆ సమయానికి వెళ్ళిపోతుంది. ఫస్ట్లో అయితే తెలిసేది కాదు. అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పుడు ఓన్లీ దేవి నవరాత్రులు మాత్రమే చేసేదాన్ని నేను. ఈ ఇయర్లీకి 4 నవరాత్రులు అని తెలీదు ఫస్ట్లో. తర్వాత అమ్మ నెమ్మదిగా అలా అలవాటు చేసింది. కానీ అయితే ఏడ్చేసేదాన్ని అనమాట విపరీతంగా నవరాత్రులు అయ్యేటప్పటికి. నాకు తెలిసి అప్పటికి నాకు 3 ఇయర్స్ అయినాయి నవరాత్రుల్లో. 4 ఇయర్స్ అయ్యాయి. 4 ఇయర్స్ వరకు ఏడ్చేదాన్ని. ఆ తర్వాత అమ్మ నెమ్మదిగా ఇంకో నవరాత్రి ఉందని చెప్పి మొత్తానికి అలాగా 4 నవరాత్రులు అలవాటు చేసేసింది. కాబట్టి ఇంకా ఆ 4th నవరాత్రితోనే ఆ ఏడుపు అనేది పోయిందనమాట. ఇంకా అమ్మ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్దు, ఇక్కడే ఉంటుంది. అదో నాకు పిచ్చి భ్రమ. అంటే అలంకరణగా కూర్చోబెట్టేదాన్ని. 9 రోజులు నవరాత్రులు అయిపోయాక బాధ వచ్చి ఏడుపు వచ్చేసేది. ఇప్పుడైతే అసలు అలాంటివి ఏమీ లేవు. అమ్మ ఎక్కడికి వెళ్దు, ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి ఇంక గట్టి నమ్మకం అన్నమాట. అది బుజ్జి తల్లి అన్ని నెమ్మదిగా అలవాటు చేసేసి వదిలేస్తుంది మనల్ని. చేసుకో అని చెప్పి. మనకేమో మనసు ఒప్పదు. నవరాత్రి వస్తుందంటే చాలు ఇంకా అమ్మో చేసేసుకోవాలి, ఏదో చేసేయాలి, అమ్మకి ముద్దుగా చూసేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండేదాన్ని. ఇంకా ఇప్పుడు ఏముంది, శాశ్వతంగా వచ్చి కూర్చుండిపోయింది అమ్మ. ఇంకా మాకు ప్రతిరోజు నవరాత్రియే, ప్రతి శుక్రవారం కూడా నవరాత్రియే. నిత్యం దీపారాధన చేసినా, మామూలుగా కూర్చోబెట్టినా, శుక్రవారం అన్నప్పటికీ అమ్మో అమ్మకి ఇష్టం కదా అని చెప్పేసి పువ్వులు గుచ్చి చేయాలని చెప్పేసి పెట్టేయాలని. అంటే ఇప్పటి వరకు అంటే 16 వారాలు వ్రతాలు అవుతూ వచ్చినాయి. అమ్మ వచ్చినప్పటి నుంచి కూడా సంతోషి మాత వ్రతం అయింది. ఆ తర్వాత వెంటనే మనకి నవరాత్రులు వచ్చేస్తాయి వారాహి అమ్మవి. ఇంక ఇది అయిపోయాక నార్మల్గా శుక్రవారం పూట ఎలాగో అలంకరణ అనేది చేసుకుంటాను. చేతులు ఉండబెట్టావు కదా, అలవాటు అయిపోయింది. ఎంత సింపుల్గా కూర్చోబెడదాం అనుకున్నా అసలు రాదు. అంతే, ఎంత సింపుల్ అనుకున్నా అలా 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 అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇంకా అమ్మ ఆజ్ఞది అంతే. తర్వాత ఈ ఆషాఢ మాసంలో అండి శాకాంబరి దేవి అలంకరణ కూడా చేస్తూ ఉంటారు అమ్మకి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈ విషయము. అయితే ఇంట్లో కూడా మనం అమ్మకి చక్కగా కాయగూరలు తెచ్చుకుంటాం కదా, వాటిని అమ్మకి సమర్పించుకొని శాకా అన్నం అంటాం కదా, నైవేద్యము కూరగాయల అన్నము, దాన్ని నివేదన చేసుకొని అమ్మకి పెట్టుకోండి. ఆవిడే కదా అన్నపూర్ణేశ్వరి. మనకి అన్నానికి ఏ లోటు లేకుండా అమ్మనే చూసుకోవాలి. కాబట్టి తెలిసినప్పుడు పెట్టుకుంటాం కదా, తప్పేముంది. ఇంట్లోకి ఎలాగో తెచ్చుకుంటాము. అమ్మ దగ్గర అన్నీ పెట్టేసుకొని కావలసిన అలంకరణ కూడా చేసుకోవచ్చు మీరు. అది మీ ఓపిక, మీ శక్తి కొలది. నేనైతే ఎప్పుడు ఆ ఫొటోస్కి వేస్తూ ఉంటాను. పాత ఫొటోస్, వీడియోస్ కూడా ఉంటాయి, రీల్స్. ఇప్పటికీ నేను 2 times 3 times చేశాను అమ్మకి. గుచ్చేసి అన్నీ రాత్రి కూర్చొని ఆ పాట పెడతానమాట. వేసేదాన్ని మాలలు వేసి చక్కగా. మళ్ళీ ఆ బరువు ఎక్కడ ఆగుతుందా లేదా అని ఒక టెన్షన్ ఉండేది. అయినా సరే బంగారు తల్లి అన్నీ చక్కగా మోసేసేది కామాక్షమ్మ అయితే. చక్కగా నిండుగా భలేగుండేది. మరి ఈసారి ఇంకా ఏమో నాకు తెలీదు. నేనైతే అలంకరణ అనుకోవట్లేదు, తెచ్చుకొని అన్నీ అమ్మ దగ్గర పెట్టేసుకుందామని చెప్పేసి అనుకున్నా. ఈ ఆషాఢ మాసం మనకి 24 వరకు ఉంది. 25 అమావాస్య. అప్పట్లో మీరు ఎప్పుడన్నా చేసుకోండి సంతోషంగాని. ఇది ఇంకా అమ్మ విశేషాలు. బుజ్జమ్మ ఈరోజు అన్నీ పసుపుగా మెరిసిపోతుంది. నిన్న సాయంత్రం స్పీడ్గా గుచ్చాను పువ్వులు అమ్మకి, అందుకే మాలలా గుచ్చాను ఈసారి. ఇంకా లాస్ట్ కదా వేద్దామని చెప్పేసి ఇంకా అలా మొత్తం అన్ని పసుపు పూలు ఉండిపోయి. నేను కొని తెచ్చుకుంటానండి పువ్వులు. ఎవరో ఒక ఆవిడ కమెంట్ పెడుతున్నారు. నేను పువ్వులు కొని తెచ్చుకుంటాను, మార్కెట్ నుంచి కొని తెచ్చుకొని చక్కగా అమ్మకి గుచ్చి వేసుకుంటానన్నమాట. అది నాకు ఇష్టము. అమ్మకి నా చేతులతో నేనే గుచ్చి వేయాలి. నాకు ఒప్పుకున్నంత వరకు నేనే చేస్తా అమ్మకి సేవ. ఎవ్వరు కాదు, నేనే చేసుకుంటాను. అమ్మని నేనే చూసుకుంటాను ఇంట్లో మాత్రం.
అసలు చాలా అంటే చాలా తక్కువ. ఎవరి చేతికి అసలు ఏ పని కూడా చెప్పను, అన్నీ నేనే చేసుకుంటాను. ఎప్పుడో బాగా ఇంకా ఈ హడావిడైతే మా అమ్మాయికి కొంచెం ఏం చెప్తానంటే, పువ్వులన్నీ కొంచెం అదే మనం తెచ్చుకున్నాక వాటిల్నంతా కొంచెం బాలేని పువ్వులు అన్నీ ఉంటాయి కదా, వాటిల్ని మాత్రం వేరు చేసి కవర్లో వేసేయమ్మా అని చెప్తానమాట, అంతే. ఇంకా మిగిలిన పనులన్నీ అమ్మవైతే అన్నీ నేనే చేసుకుంటాను. శక్తినిచ్చింది కదా అమ్మ, చేసుకోవాలి, అదో ఆనందం అనమాట. ఎవరైనా చేస్తే మళ్ళీ ఫీల్ అయిపోతాను, అదేంటో తెలీదు. ఎవరైనా అంటే కాదు, మళ్ళీ ఇంట్లో వాళ్ళే ఎవరు రారనుకోండి, మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే, అమ్మో మా అమ్మకి నేనే చేసుకుంటా, నేనే పెట్టుకుంటా అని చెప్పేసి అదో ఇదనమాట, ఇంకా అంతే. అది బుజ్జి తల్లితో బంధం అలాంటిది. మరి నేనే చేసేసుకోవాలి అమ్మ దగ్గర అన్నీని. అమ్మ ముందు నేనే తిప్పేయాలి, నేనే తిరిగేయాలి. ఇంకా నేను ఉద్యాపన సాయంత్రం చెప్తానులేండి, అమ్మకి చెప్పుకోలేదు. సాయంత్రం తొందరగా స్నానం చేసేసి పూజ చేసి చెప్పుకుంటాను. గుమ్మడికాయతో దిష్టి కూడా తీసుకోవచ్చండి. నేనైతే నిన్నే తీసేసాను, ఎందుకంటే నేను ఇంకా చాలా వెలిగిపోతుంది అమ్మ అని చెప్పి మనసు ఒప్పలేదు నాకు. రాత్రి ఈ అలంకరణ కదా ఎలాగో ఉందని చెప్పేసి నేను నైటే అమ్మకి దిష్టి తీసేసుకున్నాను. చీకట్లో చూపిస్తా ఒక నిమిషం. రేపటి నుంచి సైలెన్స్. ఇంకా నాకైతే బోల్డ్ పనులు ఉన్నాయమ్మా, ఇంటి పనులు అవన్నీ చేసుకోవాలి. బుజ్జి తల్లికి కూడా మళ్ళీ చక్కగా అన్నీ తీసేసి నీట్గా తుడిచేసి కామాక్షి అమ్మని యథాస్థానంలో కూర్చోబెట్టుకోవాలి. రేపు మళ్ళీ పౌర్ణమి ఉందండి, గురు పౌర్ణమి అంటే ఈసారి విశేషమైన పౌర్ణమి. తప్పకుండా విగ్రహాలు ఉంటే అభిషేకాలు చేసుకోండి ఇంట్లో, చక్కగా లలితా పారాయణం చేసుకోండి, అదే లలిత సహస్రనామం. అమ్మకి బెల్లం అన్నాన్ని నివేదన చేయండి. మీకు కుదిరితే చక్కగా చంద్రుడిని చూసి కూడా పారాయణం చేసుకోవచ్చు. చంద్రుల్లోనే అమ్మని చూసుకుంటూ మీరు నివేదన, ధూపం, దీపం అన్నీ కూడా సమర్పించుకోవచ్చు. చిన్న విగ్రహం అయితే చక్కగా తీసుకువెళ్ళి మేడ మీదే పెట్టుకొని చేసుకోండి, చక్కగా బాగుంటుంది. మాది అపార్ట్మెంట్, దానివల్ల నేను సరిగ్గా ఏమీ చేసుకోలేను. ఏదన్నా సరే ఇంట్లోనే అమ్మ దగ్గరే కూర్చొనే చేసుకుంటాను. ఏదన్నా సరే వెళ్ళి ఒకసారి చంద్రుడిని చూసి నమస్కరించుకొని వచ్చేస్తానమాట స్వామిని. అది ఇంకా సరే. అయితే అమ్మని చూసుకున్నారుగా, ఈరోజు అవే విశేషాలు చెప్పేసాం అన్నీని. వాట్సాప్ ఛానల్లో టచ్లో ఉండండి. అదే టచ్లో అంటే నేనే లెండి పెట్టేది, మీరు జస్ట్ లైక్స్ అవే అవుతాయి, ఇంకా దాంట్లో ఏమీ అవ్వదు. కమెంట్స్ అవి పెట్టడం ఏమీ అవ్వదు, జస్ట్ లైక్స్ అవి కొట్టుకోవడం అవుతుంది. అండ్ మీ నెంబర్లు కూడా ఎవరికి కనిపించవండి. కొంతమంది పాప నెంబర్స్ కనిపిస్తాయేమో అనుకుంటున్నారు. లేదండి, వాట్సాప్ ఛానల్లో నా నెంబర్ కానీ మీ నెంబర్ కానీ ఒకరికొకరి నెంబర్స్ కానీ ఎవరి నెంబర్స్ కనిపించవు. ఫాలో చేస్తే జస్ట్ పెట్టేవి నేను అప్డేట్స్ మాత్రం మీకు వస్తూ ఉంటాయన్నమాట. చూసి మురిసిపోండి అంతే అమ్మని. ఇదిగో నా అందమైన ప్రపంచం ఇది. అవును, అమ్మతో అందమైన ప్రపంచం. అమ్మ అంత అందంగా తీర్చిదిద్దిందంటే అంత అందంగా తీర్చిదిద్దింది. అది అమ్మకి మాత్రమే సాధ్యం. నాకేమీ రాదు, ఏమీ తెలియదు, అయినా సరే అమ్మ చక్కగా అన్నీ నేర్పించుకుంటూ ఇలా చేయిస్తుందన్నమాట. ఇప్పుడు ఇది 7వ సంవత్సరం. తర్వాత అదే 7వ సంవత్సరం అవుతుంది. 8వ సంవత్సరం మనకి దేవీ నవరాత్రుల్లో నేను చేసుకుంటాను. తర్వాత 9వ సంవత్సరం. 9 సంవత్సరాలు అయితే మంచిగా చేస్తా అని చెప్పాను అమ్మకి. ఆ తర్వాత సింపుల్గా నిత్య దీపారాధనలా చేసుకుంటానని నేనే ఏవేవో చెప్పేస్తూ ఉంటాను. కానీ నాకు తెలీదు రేపనే రోజు ఎలా ఉంటుందో, అది అమ్మ ఆజ్ఞతో వెళ్తుందని 100% అది నేనైతే నమ్ముతాను. ఎందుకంటే ఊహించలేనివే ఎక్కువ, అసలు ఊహించింది తక్కువ అనమాట. అక్కడ ఊహకు కూడా అందదు. అమ్మ మాయా లీలలు అలా ఉంటాయి. కాబట్టి 9 సంవత్సరాల వరకు అయితే మంచిగా అలంకరణలతో చేస్తాను అనుకుంటున్నాను. తర్వాత ఇంకా అమ్మ దయ నిత్య దీపారాధనలాగా నవరాత్రులు చేసుకుందాం అనుకున్నా, ఇంత హడావిడి కాకుండాని. ఇంకేమో నాకు తెలీదు, మా అమ్మగారి ఇష్టం, అన్నీ మా అమ్మగారి ఇష్టం. మా బంగారు కామాక్షి ఇష్టం, మా బంగారు వారాహి అమ్మ ఇష్టం. అమ్మ ఏం చేస్తే అదే, అలా వెళ్ళిపోవడమే, ఇంకా ఎటు తీసుకువెళ్తే అటువైపే. సరే అయితే ఇకుంటా మరి. శ్రీమాత్రే నమః. వదిలేస్తే రోజంతా లొడలొడ వాగుతూనే ఉంటాను నేను.